Hello, friends. Welcome to our YouTube channel. Our new program for UPSC aspirants as well as Group 1 aspirants for mains examination. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్లీ నేను 15 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసి దాని మీద వర్కౌట్ చేసి దాని మీద వర్క్ చేస్తూ వస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను దానికి సంబంధించి. ఈ వీడియోలో అసలు ఈ మాడ్యూల్ ఎలా ఉంటుంది, ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్కి ఎలా పనికొస్తుంది, దాని స్ట్రక్చర్ ఏంటి మొత్తం ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మంత్లీ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో నేను ఈ మొత్తం ప్రోగ్రామ్‌ని 3 కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని క్రియేట్ చేశాను. ఒకటేంటి అంటే కంటెంట్, మెయిన్ కంటెంట్. యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ, గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనేది కంటెంట్. సో, మనకొక ఫిక్స్‌డ్ సిలబస్ ఉంటుంది. సిలబస్‌లో ప్రతి టాపిక్ అండర్‌లో సర్టెన్ మెటీరియల్ ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే న్యూస్ పేపర్‌లలో వచ్చే కరెంట్ అఫైర్స్‌ని మనం మెయిన్ జనరల్ స్టడీస్‌కి యాడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది కంటెంట్ ఫస్ట్ లెవెల్. తర్వాత ఏంటంటే ఆ పర్సన్ అంటే హూ ఈజ్ హీ, ప్రిపేర్ అయ్యాడా, అంటే ఎంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేశాడు, అతని నాలెడ్జ్ ఏంటి, అది మెయిన్ సెకండ్ లెవెల్. థర్డ్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ఉన్న టెక్నాలజీస్. సో, మరి కంటెంట్‌ని టెక్నాలజీస్‌కి ఇంటిగ్రేట్ చేసి యాస్పిరెంట్స్‌కి ఓకే. ఈజీగా ప్రిపేర్ అయ్యేటట్టుగా ఎలా అందించాలనేది థర్డ్ పాయింట్. అంటే ఒకటేంటి హ్యూమన్ బ్రెయిన్ విత్ ఎక్స్‌పీరియన్స్, అలాగే కంటెంట్, అథెంటికేట్, థర్డ్ వన్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ 3 మిక్స్ చేసి ఈ ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది. దీంట్లో బేస్‌గా అయితే నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్‌లో ఉన్న టైంలో మా గురువుగారు ఆర్‌సి రెడ్డి గారు మాకు కొన్ని అంటే వాల్యుబుల్ ఐడియాస్ చెప్పేవారు క్లాస్‌లో. అంటే వారే మాకు ఎస్సే, పాలిటీ, ఎకానమీ 3 క్లాసులు చెప్పారు మెయిన్స్‌లో. సో, వారి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే క్లాస్ అనంగానే మళ్ళీ మొత్తం బేసిక్స్ అన్నీ చెప్పడం కాకుండా ఒక క్వెషన్ తీసుకునేవాళ్ళు. ఆ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పేవాళ్ళు. అంటే ఈ క్వెషన్ వస్తే ఎలా ఆన్సర్ రాయాలి. సో, టోటల్ ఎంటైర్ క్లాసెస్ అనేటివి క్వెషన్ ఆన్సర్ బేస్‌లోనే ఉంటుంది. అంటే ఏంటంటే అక్కడే ఒక పర్సను క్వెషన్ ఎలా ఉంటే దానికి ఆన్సర్ ఎలా రాయాలి. సో, ఆ ప్రాక్టీస్‌లో ఉండడం వల్ల వన్స్ ప్రిలిమ్స్ అవ్వగానే వాళ్ళు ఆన్సర్స్ రాయడానికి రెడీగుంటారండి. దాంతో పాటు మెయిన్ ఐడియా థీమ్ ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కంటెంట్ చదవడం కాకుండా మీరు సపోజ్ ఇప్పుడు జీఎస్ ఉంది. జీఎస్‌లో మెయిన్ ఏంటి? జీఎస్-1, జీఎస్-2, జీఎస్-3 ఉంది. సపోజ్ జీఎస్-1 తీసుకుంటే హిస్టరీ. హిస్టరీలో ఏంటి? మీరు 20 క్వెషన్స్ తీసుకోండి. ఆ 20 క్వెషన్స్‌కి ఆన్సర్ ప్రిపేర్ చేసుకోండి. వాటిని ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు ఎగ్జామ్‌లో రాయగలిగేటట్లు ఉండాలి. సపోజ్ ఇప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ శిఖరా స్టైల్ ఉందనుకుందాం. నగరా స్టైల్ ఉందనుకుందాం. సో, నగరా స్టైల్ మీద క్వెషన్ వస్తే మీరు ఏం ఆన్సర్ రాస్తారు? శిఖరా స్టైల్ మీద వస్తే మీరు ఏం ఆన్సర్ రాస్తారు? లేదా బుద్ధిజం గురించి క్వెషన్ వస్తే మీరేం రాస్తారు? అట్లా ఒక 20 క్వెషన్స్. సో, క్వెషన్స్, ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. అలా ప్రతి సబ్జెక్ట్‌లో జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, పాలిటీ, గవర్నెన్స్, ఎన్వైర్న్మెంట్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, దెన్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఈ అన్ని టాపిక్స్ మీద అలానే మీకు ఫిక్స్‌డ్ కొన్ని క్వెషన్స్ ఉండాలి. వాటికి ఆన్సర్ ఎలా రాయాలి. సపోజ్ మీకు ఇంకా టైమ్ ఉంది. ఈ క్వెషన్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి మీరు రాయగలిగే స్ట్రెంత్ వచ్చిన తర్వాత మీకు ఇంకా టైమ్ ఉంటే ఈచ్ వన్ టాపిక్ నుండి ఒక 5 క్వెషన్స్ ఎక్కువ తీసుకొని వాటి ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వండి. సో, ఈలోపు ఎగ్జామ్ వచ్చిందనుకుందాం. మీరెళ్లి కూర్చోండి. మీకు క్వెషన్ ఉంటుంది. మీరు ఆన్సర్ రాయగలుగుతారు. సో, బికాజ్ మీరు ఆన్సర్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసున్నారు కాబట్టి. ఇఫ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయకుండా ఉండుంటే మన కంటెంట్ చదివినా కూడా అక్కడ ప్రెజెంట్ చేయలేమనేది వారి మెయిన్ సజెషన్. సో, దాన్ని బేస్ చేసుకొని నాకు ఈ ఐడియా వచ్చింది. అంటే ఇప్పుడు యూపీఎస్‌సికి సంబంధించి బేసిక్‌గా మనకు మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం కూడా సపోజ్ జనరల్ స్టడీస్ తీసుకుందాం. ఏంటి స్టాటిక్ జీఎస్ ప్లస్ కాంటెంపరరీ ఇష్యూస్, కాంటెంపరరీ కంటెంట్. సో, ఈ రెండిటిని మిక్స్ చేస్తూ మనకు క్వెషన్స్ అడుగుతుంటారు. సో, వాటికి ఆన్సర్ రాయాలంటే మనకు బేసిక్ తెలియాలి. అలాగే లేటెస్ట్ ఉన్న కాంటెంపరరీ అప్డేట్స్ లింక్ చేయడం తెలియాలి. ఇవి రెండిటిని ప్రాపర్‌గా చేయగలిగితే ఆన్సర్ అనేది రిలవెంట్‌గా ఉంటే మంచి మార్క్స్ వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు. ఇది ఎవ్రీబడీ నోస్. సో, ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని నేను ఈ కంటెంట్ నుండి అంటే రిలయబుల్ కంటెంట్ అంటే నేను తీసుకున్న కంటెంట్ మెయిన్ ఏంటంటే హిందూ పేపర్ ఒకటి, ఈనాడు,
తెలుగు న్యూస్ పేపర్, తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, తర్వాత యోజన, కురుక్షేత్ర, ఎకనామిక్ సర్వే, తర్వాత ఇండియా ఎయిర్ బుక్కు, ఇలా చాలా మెటీరియల్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకొని వాటి నుండి ఈ కంటెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏఐ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే నేనే క్వెషన్స్ తీసుకొని ఆన్సర్స్ ఇద్దాం అనుకున్నాను ఫస్ట్ లెవెల్‌లో. కానీ ఈ యాస్పిరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అంటే ఇది ఎక్స్‌పెరిమెంట్‌లా ఫీల్ అయ్యే అవకాశం ఉందనిపించింది. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని చేశారు అనగానే ఇనిషియల్‌గా ఎవరు కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చెయ్యరు. సో, దట్స్ వై ఇది ఎక్స్‌పెరిమెంట్ కాదు. లాంగ్ టైమ్ నేను 15 ఇయర్స్ నుండి దీని మీద వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాను. ఫైనల్లీ నాకు క్లారిటీ వచ్చింది దీన్నెలా చేయాలో. సో, అందుకని ఈ సంవత్సరం ఏం చేశానంటే, మనకిచ్చే క్వెషన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఇండియా లెవెల్‌లో టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్వెషన్స్ తీసుకొని వాటికి నేను ఆన్సర్స్ జనరేట్ చేసి ఈ ప్రాజెక్ట్ అండర్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, కాబట్టి ఏంటంటే టాప్ ఇన్‌స్టిట్యూట్ అనగానే ఏమేమి తీసుకున్నానంటే, ఒకటి ఇన్‌సైట్స్ తీసుకున్నాం. రెండోది దృష్టి తీసుకున్నాను. మూడోదేంటంటే ఐఏఎస్ పార్లమెంట్ తీసుకున్నాను. సో, ఇన్‌సైట్స్‌లో అంటే మీకు టోటల్ జీఎస్-1, జీఎస్-2, జీఎస్-3 అని చెప్పేసి వాటిలోంచి మీకు ఎవ్రీ మంత్ దగ్గర దగ్గర 120 క్వెషన్స్ ఇచ్చి వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. అలాగే దృష్టిలోనేమో ఆహ్, ఎడిటోరియల్ కంపైలేషన్ బుక్‌లో లాస్ట్‌లో ఒక 25 క్వెషన్ ఆ మంత్ నుండి వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ బేస్ మీద వచ్చే క్వెషన్సే ఇస్తారు. అక్కడ ఆన్సర్స్ ఇవ్వరు. తర్వాత ఐఏఎస్ పార్లమెంట్‌లో గూడా వాళ్ళు జనరల్ క్వెషన్స్ బయటికి ఫ్రీగా ఇచ్చి రాసుకునే వాళ్ళు రాసుకోండి లేదా మేము ఆన్సర్స్ ఇస్తాం అంటున్నారు. సో, ఈ 3 క్వెషన్స్ తీసుకొని దగ్గర దగ్గర 170-180 క్వెషన్స్ ఉంటాయండి. సో, ఆ క్వెషన్స్ తీసుకొని ఆ పర్టిక్యులర్ మంత్ నుండి నేను ఆన్సర్ జనరేట్ చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, అది ఎలా ఉంటుందో చూడండి. దృష్టి, ఐఏఎస్ పార్లమెంట్, ఇన్‌సైట్స్. సో, మళ్ళీ లోపటికెళ్తే స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఇప్పుడు దృష్టి చూద్దాం. సో, దృష్టికి సంబంధించి ఈ ఆగస్ట్ మెటీరియల్ ఇది మీకు చూపెట్టేది. నేను మీకు దీన్ని ఆల్రెడీ లింక్ పెడతాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో, దీంట్లో ప్రైమరీ లెవెల్‌లో ఏం చేశానంటే, ఈ 25 క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆ 25 క్వెషన్స్‌కి నేను ఆన్సర్స్ కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా, ఇంకొక అడిషనల్‌గా 6 లాంగ్వేజెస్ చూజ్ చేసుకున్నాను. 6 లాంగ్వేజెస్ ఏంటి? హిందీ ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు కాబట్టి హిందీ, అలాగే తెలుగు, తమిళం, కన్నడ, ఓకే, మలయాళం, తర్వాత బెంగాలీ ఇట్లా మొత్తం అడిషనల్‌గా 6 లాంగ్వేజ్ చూజ్ చేసుకోవడం జరిగింది. అయితే మీకిక్కడ ఇంగ్లీష్‌తో పాటు రిమైనింగ్ అన్ని లాంగ్వేజెస్‌లో ఉండే ఆన్సర్స్ సేమ్. ఓకే. కానీ ఈ ఇంగ్లీష్ నుండి ట్రాన్స్‌లేట్ చేసిన ఆన్సర్స్ కావవి. ఇంగ్లీష్ నుండి ట్రాన్స్‌లేట్ చేస్తే ఏమవుతుందంటే అవి మనం చదవడానికి గాని, ఎగ్జామ్‌లో ప్రెజెంట్ చేయడానికి గాని అవి కరెక్ట్‌గా ఉండవు. సో, అందుకని నేను ఆ మెథడ్‌ని చూజ్ జేసుకోలేదు. సో, మీకిప్పుడు ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ ఒక ఎక్స్‌పర్ట్ కూర్చొని రాస్తే ఎలాంటి లాంగ్వేజ్ ఉంటుందో అలానే ఉంటుంది. సేమ్ లాంగ్వేజ్. బట్ అన్ని ఆన్సర్స్ సేమ్. సపోజ్ మీరిప్పుడే ఫ్రెష్‌గా బయటకొచ్చిన వాళ్ళు గాని, లేదా ఆల్రెడీ మీరు బీటెక్ గాని, డిగ్రీ గాని చదువుతూ ప్రిపేర్ అయ్యేవాళ్ళైతే మీకు అన్ని సబ్జెక్ట్స్ మీద ఇంగ్లీష్ మీద పట్టుండకపోవచ్చు. అంటే పాలిటీ, ఎకానమీ, తర్వాత హిస్టరీ, జియోగ్రఫీ ఇవి కొంచెం క్రిటికల్‌గా ఉంటాయి. సో, ఇనిషియల్ స్టేజ్‌లో ఏంటంటే మీకు తెలుగులో ఈజీగా అర్థమవుతుంది. సో, కాబట్టి మీరు తెలుగు, ఇంగ్లీష్ క్వెషన్స్ పక్కన పెట్టుకొని మీరు ఆ రెండిటిని కంపేర్ చేస్తూ చదువుతూ గ్రాడ్యుయల్‌గా మీకు ఆ పర్టిక్యులర్ ఇంగ్లీష్ టాపిక్ సబ్జెక్ట్ మీద స్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్‌కెళ్ళొచ్చు. లేదు కంప్లీట్‌గా మేము తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే మీరు తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఇది బేసిక్ ఫస్ట్ లెవెల్. తర్వాత ఆ క్వెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఫస్ట్ ఇప్పుడు. సీ థిస్. ఇది దృష్టిలో వచ్చిన టోటల్ క్వెషన్. ఫస్ట్ క్వెషన్ ఉంటుంది మీకిక్కడ. దాని కింద ఆన్సర్ ఉంటుంది. ఓకే. ఇది ఇంగ్లీష్ ఫార్మాట్‌లో. తర్వాత అదే సేమ్ తెలుగులో ఉంటుంది మీకు. అంటే దీంట్లో తెలుగు పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ మీకు పైన ఇంగ్లీష్‌లో ఉంటుంది. దాని కింద ఇమ్మీడియేట్‌గా తెలుగులో ఉంటుంది. తర్వాత ఆన్సర్ ఉంటుంది. క్వెషన్ తెలుగులో ఉంటుంది. తర్వాత ఆన్సర్ తెలుగులో ఉంటుంది. ఇది మోడల్. అలాగే రిమైనింగ్ అన్ని లాంగ్వేజెస్ కూడా ఇలాగే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు చూద్దాం. ఒక క్వెషన్ చూసి
సపోజ్ చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ హ్యావ్ ఆసిలేటెడ్ between strategic convergence and diplomatic friction in recent years. In the context of changing regional geopolitics, critically examine the challenges and opportunities in recalibrating bilateral ties. అంటే ఇండియా మాల్దీవ్స్ సంబంధించి రిలేషన్స్ మీద క్వశ్చన్ వచ్చింది. మీకు ఇక్కడ ఆన్సర్ దానికి సంబంధించి ఇక్కడ మీకు 3 పారాగ్రాఫ్లో అంటే నియర్లీ 250 వర్డ్స్లో ఉంది ఆన్సర్. సేమ్ ఆన్సర్ ఇక్కడ మీకు తెలుగులో కూడా ఉంటుంది. ఓకే, సో ఇటీవల సంవత్సరాల్లో భారతదేశం మాల్దీవుల సంబంధాలు వ్యూహాత్మక కలయిక మరియు దౌత్య ఘర్షణల మధ్య ఊగిసలాడుతున్నాయి. మారుతున్న ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల సందర్భంలో ద్వైపాక్షిక సంబంధాలను పునఃసమీక్షించడంలో సవాళ్లు మరియు అవకాశాలను విమర్శనాత్మకంగా పరిశీలించండి అని ఇక్కడ క్వశ్చన్ ఉంది. దానికి సంబంధించి ఆన్సర్ ఉంది. సో సేమ్ ఆన్సరే, బట్ ఇక్కడ తెలుగులో ఉంటుంది. ఓకే, దాంతోపాటు మీకు ఇది చదువుకోవడం ఈజీ అంటే బికాస్ మీకు ఇక్కడ ఆన్సర్ మోడల్ ఎలా ఉంటుందంటే మీరు రియల్ ఎగ్జామ్లో ఆన్సర్ రాస్తే ఎలా రాస్తారో అంటే మనం ఇంటర్మీడియట్ 10th క్లాస్లో మనకు ఒక క్వశ్చన్ ఉంటే ఆన్సర్స్ ఎట్లా ప్రిపేర్ అవుతాం ఇట్లా ఇక్కడ అలా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ ఆన్సర్స్ కూడా ఏంటంటే ఆ పర్టికులర్ టైంకి కాంటెంపరీ న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్ని కూడా బేస్ చేసుకొని క్రియేట్ చేయడం జరిగింది. అంటే అప్ టు డేట్ ఇది మెటీరియల్ యాక్చువల్లీ అంటే జనరల్ స్టడీస్ ప్లస్ హిస్టారికల్ రిలేషన్స్ అలాగే కాంటెంపరీ ఇష్యూస్ మొత్తం తీసుకొని చేయడం జరిగింది. కాబట్టి వీటిని కనుక బాగా చదివితే డెఫినెట్లీ ఎగ్జామ్ హాల్లో మనం రాయడానికి చాలా పాయింట్స్ మన దగ్గర ఉంటాయి. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే రిప్లేస్మెంట్ కాదు, ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్న మెటీరియల్స్ కానీ మిగతా వాటికి ఇది రిప్లేస్మెంట్ కాదు. ఇదేంటంటే ఎడిషనల్ బూస్టర్ లాగా అంటే మీకు ఎడిషనల్ బెనిఫిట్స్ ఎడిషనల్ బలం వచ్చే రకంగా ఉండేటట్టుగా క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత అయితే మరి ఇక్కడ దీంతో పాటు అంటే ఈ తెలుగు ఇంగ్లీష్ ఎందుకు అంటే స్టార్టింగ్లో తెలుగులో నేర్చుకుని ఇంగ్లీష్లో చదివే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. బికాస్ అన్ని సబ్జెక్టుల మీద మనకు బీటెక్ అయ్యి డిగ్రీ అయ్యి బయటికి రాగానే నాలెడ్జ్ ఉండదు. కాబట్టి ఎందుకంటే మీకు పాలిటీకి సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీషే బట్ పాలిటీ సపరేట్ ఉంటుంది, ఎకానమీలో సపరేట్ ఉంటుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ ఇట్లా దానికి ఒక యూనిక్ లాంగ్వేజ్ ఉంటుంది యాక్చువల్లీ. దట్స్ వై ఇది తెలుగు అనేది మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత దీంతో పాటు ఇంకా అడిషనల్గా నేను 3 క్రియేట్ చేశాను. అంటే ఏంటంటే ఒకటి ఇదే సేమ్ మీకు ఆడియో ఫైల్స్ రూపంలో ఉంటుంది. అంటే ఏదైతే ఇంగ్లీష్ పర్టికులర్లీ ఇంగ్లీష్లో మీకు ఏదైతే క్వశ్చన్స్ ప్రొవైడ్ చేసామో అదే ఆడియో ఫైల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆడియో మీకు దగ్గర 2 minutes ఉంటుంది. అంటే ఏంటి అర్థం ఏంటి, మీకు ఒక మెయిన్స్ ఆన్సర్ని నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి జస్ట్ 2 minutes మీరు ఆన్సర్ని వినగలిగితే డెఫినెట్లీ మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే సర్టన్ టైమ్స్లో మనం అంటే బోర్ కొట్టొచ్చు చదివేటప్పుడు, లేదా వేరే ప్రాంతంలో ఉండొచ్చు, అక్కడ చదవడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. అలాంటి టైంలో కూడా మనకి ఆడియో ఫైల్స్ వినడం వల్ల మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. దట్స్ వై ఈ ఆడియో మోడల్ తీసుకురావడం జరిగింది. మీరు దీన్ని ఆల్రెడీ నేను ఇచ్చిన శాంపుల్లో మీరు చూడొచ్చు. ఈ ఆగస్టు మొత్తం నేను ఆల్రెడీ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ ఆడియో ఫైల్స్ మీ మొబైల్లో వినొచ్చు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సేమ్ ఆన్సర్ అంటే ఇప్పుడు ఇచ్చే ప్రతి ఆన్సర్ మీకు మైండ్ మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. మైండ్ మ్యాప్ అంటే ఎలా ఉంటుంది అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు మైండ్ మ్యాప్ రూపంలో ఉంటుంది. ఓకే, సపోజ్ ఇది చూడండి, ఇంపాక్ట్ అండ్ లెగసీ ఆఫ్ హిరోషిమా ఇన్సిడెంట్ ఆన్ గ్లోబల్ న్యూక్లియర్ డిజార్మమెంట్. దీని మీద ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాం, మన ఆన్సర్ ఉంది. సో దాన్ని మనం మైండ్ మ్యాప్ రూపంలో సపరేట్ చేయగలిగితే ఇక్కడ 3 points ఉన్నాయి మెయిన్ పాయింట్స్. ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఆఫ్ హిరోషిమా, తర్వాత 21st century ఛాలెంజెస్, స్ట్రాటజీస్ ఫర్ రీఇన్ఫోర్సింగ్ ద నాన్ యూజ్ నామ్. ఓకే, సో ఇట్లా మళ్ళీ ఫర్దర్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మైండ్ మ్యాప్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఆన్సర్ చదవక ముందే మీకు ఆన్సర్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా ఉంది. కాబట్టి మీకు ఒక 10-15 secondsలోనే మీకు ఆ పర్టిక్యులర్ ఆన్సర్ మొత్తం అర్థమైపోతుంది. సో ఈజీగా మీరు నెక్స్ట్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నోట్స్ రాసేటప్పుడు ఎలా రాయాలి, ఏ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలనేది మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. సో దట్స్ వై ప్రతి ఒక్క ఆన్సర్కి మైండ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఓకే, దాని తర్వాత మైండ్ మ్యాప్స్తో పాటు మీకు పీపీటీస్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు పీపీటీ రూపంలో ఉంటుంది. అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా అంటే మీకు ఇంకా ఫన్ అన్నట్టు
అంటే ఇది నేర్చుకునేటప్పుడు ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసేటప్పుడు మీకు విజువల్‌గా మీకు ఈజీగా అర్థమైపోతుంది టాపిక్. చూడండి ఇక్కడ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియాస్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్. ఓకే. ఇది టాపిక్. ఇండియాస్ ప్లాస్టిక్ వేస్ట్ ఛాలెంజెస్ ఎన్ని ఉన్నాయి? ఏంటి? సపోజ్ ఇన్ఎఫిషియంట్ రీసైక్లింగ్, వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, వీక్‌నెస్ ఇన్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఈపీఆర్. సో, అలా మీకవన్నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ఈజీగా అర్థమయ్యేలా ఉంటాయి. సో, ఇదొకటి. సో, అడిషనల్‌గా ఏంటి మీకు ఆన్సర్ ఇవ్వడంతో పాటు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో ఇవ్వడం, తర్వాత ఆడియో ఫైల్స్ ఇవ్వడం, దాంతో పాటు మైండ్ మ్యాప్స్, అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. వీటన్నిటి మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, మనకి ఈజీగా సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి. మీకు మెయిన్స్‌లో అన్‌లిమిటెడ్ సిలబస్ ఏం కాదు. మెయిన్స్ సిలబస్ లిమిటెడ్ సిలబస్సే. కాకపోతే మనం ముందు నుండే ఆ సిలబస్‌కి స్టిక్ అయ్యి వాటిని మనం ఎలా అయితే ఇంటర్‌లో, 10థ్‌లో నేర్చుకున్నామో అలా నేర్చుకుంటూ కాంటెంపరరీ అప్డేట్స్ న్యూస్ పేపర్‌లో వచ్చేటి సపోజ్ హిందూ పేపర్‌లో వచ్చే అప్డేట్స్ ఉంటాయి. ఆ అప్డేట్స్‌ని ఆ మెయిన్ టాపిక్‌కి లింక్ చేయగలిగితే మనం ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సపోజ్ మీకు హిస్టరీ అప్డేట్స్ అవసరం లేదు మాక్సిమం. సో, కాబట్టి అది డైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి. ఎన్ నంబర్ ఆఫ్ సపోజ్ మీకు ఒక 100 క్వెషన్స్, 100 ఆన్సర్స్ మీద పట్టుంది అంటే, మీరు ఈజీగా మెయిన్స్ ఎగ్జామ్ రాసేయొచ్చు. అలాగే జాగ్రఫీలో కూడా మీకు 80% అబోవ్ మీకు ఒక స్టాటిక్ సిలబస్ ఉంటుంది. సో, అక్కడ కూడా అంతే. మీరు ఒక 100 క్వెషన్స్ మీద గ్రిప్ ఉంది. సపోజ్ హిమాలయస్ మీద 2 క్వెషన్స్, ఆహ్, తర్వాత ప్లెయిన్స్ మీద 2 క్వెషన్స్, లేకపోతే మాన్సూన్ మీద ఒక 2 క్వెషన్స్. ఇట్లా మీరు క్వెషన్స్ అన్ని ఒక 100 క్వెషన్స్ దగ్గర పెట్టుకొని వాటికి రెలెవెంట్ ఆన్సర్స్ కాంటెంపరరీ, స్టాటిక్ అయితే స్టాటిక్. రెలెవెంట్ ఆన్సర్స్ కనుక ముందు నుండే ప్రాక్టీస్ చేస్తే, మీరు ఆఫ్టర్ ప్రిలిమ్స్ తర్వాత అది చాలా ఈజీ ఎగ్జామ్ రాయడం. ఇదేం పెద్ద జస్ట్ మనం చిన్నప్పటి నుండి ఏదైతే నేర్చుకొని వస్తున్నాం, క్వెషన్ ఇస్తారో ఆన్సర్ రాస్తాం. ఆల్రెడీ రాస్తూ వస్తున్నాం. కొత్తగా ఇక్కడ నేర్చుకోవడానికి ఏముంది? సో, మనకు తెలుసా లేదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నామా లేదా? అనేది ఉంటుంది. సో, ఈజీగా రాయొచ్చు. తర్వాత మీకు ఇండియన్ సొసైటీ అక్కడ మీకు కాంటెంపరరీ ఎగ్జాంపుల్స్ యాడ్ చేయాల్సుంటది. జీఎస్ పేపర్ 2కెళ్తే పాలిటీ అండ్ గవర్నెన్స్ అక్కడ కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ విత్ స్టాటిక్ సబ్జెక్ట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ 100% మీకు కాంటెంపరరీ మీద పట్టుండాల్సిందే. ఓకే. బట్ హిస్టారికల్ రిలేషన్స్ మీద కూడా గ్రిప్ ఉండాలి. అంటే ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏంటి? ఆర్గనైజేషన్స్ ఏంటి? వాటి మెయిన్ పర్పస్ ఏంటి? అలాగే ఇండియా విత్ అదర్ కంట్రీస్‌తో రిలేషన్స్ ఎలా ఉన్నాయి? ఇండియా విత్ నైబర్‌హుడ్ కంట్రీస్‌తో రిలేషన్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఇండియా బయోలెటరల్ రిలేషన్ చూసాం. ఈ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఇండియా రోల్ ఏంటి? ఈ టైప్ ఆఫ్ మనం నేర్చుకోగలిగితే అదవుతుంది. దెన్ ఎకానమీ కూడా కాంటెంపరరీ అప్డేట్స్, ఎకనామిక్ సర్వేలు వచ్చేటివి గానీ, ఇండియా ఇయర్ బుక్‌లో వచ్చేటివి గానీ, యోజన, కురుక్షేత్ర, న్యూస్ పేపర్‌లలో వచ్చేటియి అన్నీ లింక్ చేసుకోవాల్సుంటుంది. సో, అది టాపిక్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అక్కడ కూడా క్వెషన్స్ ఏమి అన్‌లిమిటెడ్ ఉండవు. వెరీ లిమిటెడ్ క్వెషన్స్. లేటెస్ట్ సపోజ్ ఒక 20 క్వెషన్స్ ఉంటాయనుకుందాం కాంటెంపరరీ. సో, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ మన దగ్గర ఉండాల్సిందేంటంటే రెలెవెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా యాక్సెసిబుల్ అవ్వాలి, డైజెస్ట్ అవ్వాలి, తిరిగి ప్రెజెంట్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి. దెన్ అది కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ ఇవన్నీ కరెంట్ అఫైర్స్, కాంటెంపరరీ అప్డేట్స్ మీద లింక్ అయ్యి ఉంటాయి. సో, ఇది మోడల్. ఈ మోడల్‌లో నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ ఇలా ఈ 3 ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు ఇచ్చే బయటికిచ్చే క్వెషన్స్ ఏమవుతున్నాయో వాటికి దగ్గర దగ్గర 170-180 క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్‌కి నేను ఆన్సర్స్ మీకిస్తాను. సో, దీని బ్యాక్‌గ్రౌండ్ కంటెంట్ అనేది వెరీ స్ట్రాంగ్. సో, థట్స్ వై మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మనం ఏంటంటే ఎప్పటికప్పుడు మళ్ళీ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో, ఎంత బాగా చేసినా కూడా కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కొన్ని వస్తూ ఉంటాయి. సో, వాటిని మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో, దీన్ని ఆహ్, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకొక లింక్ పెడతాను. ఆ లింక్‌లో మీరందరూ చెక్ చేయొచ్చు. టెస్ట్ చేయొచ్చు. అలాగే మీకు మీరేదన్నా చెప్పాలనుకున్నా, మీ ఒపీనియన్స్ కానీ, రివ్యూస్ ఉన్నా గానీ, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో మీరు పోస్ట్ చేయొచ్చు. అలాగే ఫేస్‌బుక్ గ్రూప్ కూడా ఉంది. ఫేస్‌బుక్ గ్రూప్‌లో గూడా షేర్ చేయొచ్చు. సో, అలాగే మీకేదైనా డౌట్స్ ఉన్నప్పుడు, ఏదైనా సబ్జెక్ట్ డౌట్స్ కానీ, వేరే ఏదైనా ఉన్నా కూడా నాకు పెట్టినా కూడా నేను టైమ్ బేస్డ్ ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఏదైనా మీ దగ్గర ఓన్ క్వెషన్స్ ఉన్నా, లేదా మీరెక్కడైనా టెస్ట్ సిరీస్ రాస్తూ ఉన్నా, పలానా క్వెషన్‌కి ముందే ఆన్సర్ కావాలన్నా, లేదా ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత మీకు ఆన్సర్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే నేను ప్రాజెక్ట్ సిరి అనే దాని కింద ఇది సబ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఈ మెయిన్స్ ప్రోగ్రామ్ అనేది.
దీంతో పాటు మీకు ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి. అలాగే ఫ్యూచర్‌లో ఆల్రెడీ ఈ ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే 2013 నుండి మనకు పేపర్ చేంజ్ అయిన తర్వాత నుండి వచ్చిన మెయిన్స్ క్వెషన్స్ అన్నీ కూడా మోడల్ ఆన్సర్స్ నేను రెడీ చేసి ఇస్తాను. అసలు మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ప్రాబ్లమాటిక్ ఏంటంటే ఎస్సే. జస్ట్ అక్కడ ఏంటంటే మీకు కొటేషన్ ఇచ్చి ఒక చిన్న లైన్ ఇచ్చి వదిలేస్తుంటే మొత్తం అన్ని పేజీల ఆన్సర్ నింపాలి అంటే మన దగ్గర ముందే ఒక 50-100 టాపిక్స్‌కి సంబంధించి ఆన్సర్స్ ఉండాలి. దెన్ ఓన్లీ మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి 2013 నుండి 2025 వరకు వచ్చిన ఎస్సేస్‌కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్‌కి సంబంధించిన ఆన్సర్స్ కూడా నేను ఇస్తాను. సో, దానివల్ల కూడా మీకు ఈజీగా ప్రిపరేషన్ అనేది తెలుస్తుంది. బికాజ్ చాలామంది ఇప్పుడేంటంటే కేవలం ఆఫ్టర్ బీటెకో, డిగ్రీయో లేదా పీజీలు, డాక్టర్ అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. బట్ లాస్ట్ 10 ఇయర్స్ నుండి ట్రెండ్ అనేది చేంజ్ అయింది. చాలామంది ఇంటర్, డిగ్రీ తోటే సివిల్ సర్వీసెస్ అని ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, మీరు ఫస్ట్ నుండి ఈ మోడ్‌లో ఉంటే, మీరు ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నోన్ టెరిటరీలో ఉన్నట్టు కాకుండా, ఇదంతా నాకు ముందే తెలుసు, నాకు ఇన్ని క్వెషన్స్ తెలుసు, నాకు ఇన్ని ఆన్సర్స్ రాయడం వచ్చు, నేను ఆల్రెడీ ఇదివరకే ప్రూవ్డ్ రాసి ఉన్నాను. సో, కాబట్టి నాకు టెన్షన్ లేదు. ప్రిలిమ్స్ ఒక్కటి గట్టెక్కితే నేను వెంటనే ఇమ్మీడియేట్‌గా మెయిన్స్ ఈజీగా రాసేయగలననే కాన్ఫిడెన్స్ వస్తుంది. దానికి మా ప్రోగ్రామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఐ హోప్ అలాగే రాబోయే వీడియోస్‌లో మీకు దీనికి సంబంధించి ఇంకా నేను డీటెయిల్స్, వివరాలన్నీ చెప్తాను. అయితే ఈ కోర్స్‌కి సంబంధించి ఎలా ఉంటుందంటే, మీకు ఆల్రెడీ దీంట్లో ఒక నేను ఆహ్, వర్డ్ ఫైల్ కూడా పెట్టాను. ఆ వర్డ్ ఫైల్‌లో మీకేంటంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అలాగే ఇదేంటంటే ఎవ్రీ మంత్ రూ. 1000 కోర్స్ ఫీజ్ ఏంటంటే సపోజ్ ఆగస్ట్ మంత్ ఉంది. 2025 ఆగస్ట్ మంత్‌కి రూ. 1000 ఫీజ్ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మీకు ఈ 2026 మెయిన్స్ వరకు ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించిన అడ్మిషన్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైనా జాయిన్ కావచ్చు మీరు. అలాగే మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా దీని పీరియడ్ ఎప్పటి వరకు మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది అంటే 2027 మెయిన్స్ వరకు ఈ 2025 ఆగస్ట్ అనేది మీకు యాక్సెసిబుల్‌గా ఉంటుంది. సో, అలా సపోజ్ సెప్టెంబర్ మంత్ అయితే సెప్టెంబర్ సెపరేట్. ఎందుకు ఇలా పెట్టానంటే వన్స్ నేను ఏ మంత్ మెటీరియల్ అయితే కంప్లీట్ చేస్తానో ఆ మంత్‌ది మాత్రమే మీకు ప్రెజెంట్ చేస్తాను. అంటే ఫస్ట్ లెవెల్‌లో మీకు క్వెషన్స్ అన్నీ 7 లాంగ్వేజెస్‌లో రెడీ అయ్యాక మాత్రమే నేను మీరు యాక్సెస్ చేసుకునేటట్టుగా పెడతాను. సో, దెన్ నేను ఈ ఆడియో ఫైల్స్ కానివ్వండి, మైండ్ మ్యాప్స్ కానీ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కానీ యాడ్ చేసుకుంటూ వెళ్తా. దానివల్ల మీకు ముందే యాక్సెస్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. ఈ క్వెషన్స్ అన్నిటిని ముందే నేర్చుకునే ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత మిగతా వాటిని మీరు అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఈ కోర్స్. సో, మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీరే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు పేరెంట్స్ అయితే డెఫినైట్‌లీ మీరు కూడా మీ పిల్లలు ప్రిపేర్ అయ్యేటోళ్ళైతే వాళ్ళకి కూడా ఇది చూపెట్టండి. అయితే ఇంకొక విషయం సపోజ్ మీరు యాస్పిరెంట్స్ అనుకుందాం. ఈ మెటీరియల్ మీకు నేను ఆల్రెడీ లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఆగస్ట్ మంత్‌ది. సో, మీరేం చేస్తారంటే నేనిచ్చిన ఈ లింక్‌ని ఓపెన్ చేసుకొని దాన్ని మీ దగ్గర మీతో పాటు మీ ముందు ప్రిపేర్ అవుతున్న సీనియర్ స్టూడెంట్స్ ఉన్నా, లేదా ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఉన్నా, యాస్పిరెంట్స్ ఉన్నా, లేదా లెక్చరర్స్ కానీ, ఇన్‌స్టిట్యూట్స్ కానీ మీరేవైనా సరే వాళ్ళకిది చూపెట్టి, సో, ఇది ఎంతవరకు పనికొస్తుంది, దీంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అడగండి. అలాగే మీరు కూడా నేనిచ్చిన మెటీరియల్‌ని మీ దగ్గరున్న మెటీరియల్‌తో కంపేర్ చేసుకొని, మీ దగ్గరున్న మెటీరియల్ కంటే ఇంకా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయా? లెవ్వా? సో, ఉంటే అది మీకు ఎగ్జామ్‌లో రాయడానికి ఈజీగా ఉన్నాయా? లెవ్వా? కూడా చెక్ చేసుకొని ట్రై చేయండి. సో, దానివల్ల మీకు కూడా దీనికి సంబంధించిన కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే మీరు ఏమనుకుంటున్నారు సపోజ్ సజెషన్స్ కానీ, ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అంటే ఇంకొంచెం ఏదైనా చేయొచ్చన్నా గానీ, మీకు సబ్జెక్ట్ మీద పట్టున్నా కూడా డెఫినైట్‌లీ నాకు సజెస్ట్ చేయండి. నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఈ మెటీరియల్ లింక్‌తో పాటు నా ఫేస్‌బుక్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా పెడతాను. సో, ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ విత్ మీ. అలాగే ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్. అంటే రేపటి రోజున మీ సివిల్ సర్వీసెస్ సక్సెస్ జర్నీలో నేను కూడా ఒక పార్ట్ అవ్వాలనేది నా మెయిన్ గోల్. దిస్ ఈజ్ మై ప్యాషన్. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్‌కి 15 ఇయర్స్ ఎందుకు పట్టిందంటే ల్యాక్ ఆఫ్ సమ్ టెక్నాలజీ, పరిస్థితులు వీటన్నిటిని తట్టుకొని కూడా లాస్ట్‌కి ఫైనల్లీ
నాకు సంబంధించిన గోల్ అనేది నేను ఫైనల్లీ కంప్లీట్ చేసుకున్నాను. డెఫినెట్‌లీ ఐ విల్ హెల్ప్ యూ. ఆల్రెడీ ఆగస్ట్‌తో పాటు సెప్టెంబర్, అక్టోబర్ మెటీరియల్ కూడా అయిపోయింది. ఇప్పుడు నవంబర్ స్టార్ట్ చేశాను. సో, మీకు ఈ 2, 3 డేస్‌లో నేను ఇంకా డైరెక్ట్ మీరు యాక్సెసిబిలిటీ చేసుకోవడానికి, అలాగే కోర్స్‌ని మీరు ఎన్రోల్ చేసుకోవడానికి కూడా నేను లింక్ పెడతాను. అలాగే దాంతో పాటు వీడియో చేస్తాను. సో, ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.